హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏప్రిల్ 1, 2, 3కి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రపంచ వారసత్వ ప్రదేశాల యొక్క తాత్కాలిక యునెస్కో జాబితాలో మధ్యప్రదేశ్ నుండి ఎన్ని కొత్త సైట్లు చేర్చబడ్డాయి? మధ్యప్రదేశ్ నుండి ఆన్సర్ డి ఫ్రెండ్స్, 6. గ్వాలియర్ పోర్ట్, దామ్నర్ భోజేశ్వర్ మహాదేవ్ టెంపుల్, చాంబల్ వ్యాలీలోని రాకాట్ సైట్స్, కూనీ బండారా, బుర్కాన్పూర్ మరియు రామ్నగర్, మాండ్లాలోని గోండ్ స్మారకాలతో సహా మధ్యప్రదేశ్ నుండి 6 కొత్త ప్రదేశాలు తాత్కాలిక యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేర్చబడ్డాయి. ఈ 6 మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. గ్వాలియర్ పోర్ట్, దామ్నర్ భోజేశ్వర్ మహాదేవ్ టెంపుల్, చాంబల్ వ్యాలీలోని రాకాట్స్ సైట్లు, కూనీ బండారా, బుర్కాన్పూర్ మరియు రామ్నగర్, మాండ్లాలోని గోండ్. నెక్స్ట్ వన్, 2024 సంవత్సరానికి అంతర్జాతీయ సంస్కృతి అవార్డుతో ఎవరు సత్కరించబడ్డారు? ఆన్సర్ ఏ ఫ్రెండ్స్, మీనా చరందా. ఢిల్లీ యూనివర్సిటీలోని కాళింది కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ మీనా చరందా విద్య, సామాజిక సేవ మరియు రాజకీయ శాస్త్రంలో ఆమె చేసిన విశేషమైన సేవలకు గుర్తింపుగా 2024 సంవత్సరానికి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సంస్కృతి అవార్డు పొందారు మీనా చరందా. నెక్స్ట్ వన్, ఏ రాష్ట్ర సాంప్రదాయ వస్తువులు మాతాబరి పేరా మరియు పాచ్రా భౌగోళిక సూచిక జిఐ ట్యాగ్తో గౌరవించబడ్డాయి? మాతాబరి పేరా మరియు పాచ్రా అనేటివి ఏ రాష్ట్రం యొక్క రాష్ట్ర సాంప్రదాయ వస్తువులు? ఆన్సర్ ఏ ఫ్రెండ్స్, త్రిపుర. త్రిపుర యొక్క సాంప్రదాయ వస్తువులు మాతాబరి పేరా మరియు పాచ్రా రాష్ట్రంలోని స్థానిక కళాకారులు మరియు చేనేత కార్మికులకు ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తూ జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్తో గౌరవించబడ్డాయి. నెక్స్ట్ వన్, తూర్పు ప్రాంతంలో హింసాత్మకంగా పెరుగుతున్న నేపథ్యంలో తన మొదటి మహిళా ప్రధానమంత్రిని ఏ దేశం నియమించింది? మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిని. ఆన్సర్ ఏ ఫ్రెండ్స్, కాంగో. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో తన మొదటి మహిళా ప్రధానమంత్రిగా జూడిత్ సుమిన్వా తులుకాను నియమించింది. ఖనిజాలు అధికంగా ఉన్న తూర్పు ప్రాంతంలో హింసాత్మకంగా పెరిగిన సమయంలో అధ్యక్షుడు ఫెలిక్స్ పిసకేడి ప్రచార హామీని నెరవేర్చారు. నెక్స్ట్ వన్, హర్యానాలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నైపుణ్యం లేని కార్మికులకు సవరించిన వేతన రేటు ఎంత? నైపుణ్యం లేని కార్మికులకు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ. ఆన్సర్ సి ఫ్రెండ్స్, 374 రూపాయలు ఒక్క రోజుకి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద హర్యానాలో నైపుణ్యం లేని కార్మికులకు రోజుకు 374 రూపాయలు సవరించిన వేతనం పెరుగుదలను సూచిస్తుంది. నెక్స్ట్ వన్, భారతదేశం, మాల్దీవులు మరియు శ్రీలంక పాల్గొన్న దోస్తీ 16 త్రైపాక్షిక విన్యాసాన్ని ఏ దేశం నిర్వహించింది? ఆన్సర్ ఏ ఫ్రెండ్స్, మాల్దీవులు. మాల్దీవులు దోస్తీ 16 త్రైపాక్షిక విన్యాసానికి ఆతిథ్యం ఇచ్చింది. భాగస్వామ్య సముద్ర భద్రత సమస్యలను పరిష్కరించడానికి భారతదేశం, మాల్దీవులు మరియు శ్రీలంక యొక్క కోస్ట్ గార్డ్ల మధ్య సహకారం మరియు పరస్పర చర్యలను ప్రదర్శిస్తుంది. దోస్తీ 16 అనే విన్యాసం ఏ దేశాల మధ్య? ఇది ఏ రకమైన విన్యాసం అంటే త్రైపాక్షిక విన్యాసం. ఏ 3 దేశాలంటవి? భారతదేశం ప్లస్ మాల్దీవులు ప్లస్ శ్రీలంక. ఎక్కడ జరిగిందంట? మాల్దీవుల్లో జరిగింది. నెక్స్ట్ వన్, ఫైనాన్షియల్ ఇయర్ 2024లో భారతదేశానికి ప్రపంచ బ్యాంక్ అంచనా వేసిన జీడిపి వృద్ధి ఎంత? ఆన్సర్ ఏ ఫ్రెండ్స్, 7.55%.
ప్రపంచ బ్యాంక్ ఫైనాన్షియల్ ఇయర్ 2024 కోసం భారతదేశ జీడిపి వృద్ధిని 7.5%గా అంచనా వేసింది. 7.5%. నెక్స్ట్ వన్, 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ రక్షణ ఎగుమతులు ఎంత శాతం పెరిగాయి? ఎంత శాతం పెరిగాయి? ఆన్సర్ డి ఫ్రెండ్స్, 32.5%. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ రక్షణ ఎగుమతులు 32.5% పెరిగి రికార్డు స్థాయిలో 21,083 కోట్లకు చేరుకున్నాయి. నెక్స్ట్ వన్, అసోచామ్ కొత్త అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఏ ఫ్రెండ్స్, సంజయ్ నాయర్. గ్లోబల్ ఫైనాన్షియల్ మార్కెట్లో ప్రముఖ వ్యక్తి మరియు కేకేఆర్ ఇండియా మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అయిన సంజయ్ నాయర్ అసోచామ్ యొక్క కొత్త అధ్యక్షునిగా నియమితులయ్యారు. నెక్స్ట్ వన్, 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారతదేశపు టాప్ కార్గో హ్యాండ్లింగ్ పోర్టుగా ఏ పోర్టు ఉద్భవించింది? ఆన్సర్ డి ఫ్రెండ్స్, పారదీప్ పోర్టు. ఒడిశాలోని పారదీప్ పోర్టు అథారిటీ దీన్ దయాళ్ పోర్ట్ అథారిటీ కాండ్లాను అధిగమించింది. 145.38 MMT కార్గోను నిర్వహించింది. ఇంతే ఫ్రెండ్స్ ఇవాళటి వీడియో. మళ్ళీ